అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనమందరూ తెలుసుకోవాల్సిన విషయం, దున్నపోతులాగా కష్టపడితే ఎవరు ధనవంతులు కాలేరు. తమకు ఇష్టమైన పని మీద దృష్టి కేంద్రీకరించి దాన్నే ప్రతిసారి తలుచుకుంటూ ఆ పనిలో ఇంకా ఏమేమి తెలుసుకోవాల్సింది ఉన్నదో వాటి కోసం వెతుకుతూ, మీకు ఇష్టమైన పని ఎక్కడ జరుగుతున్నదో అక్కడ వెళ్ళి దాన్ని పరిశీలించుతూ, మీరు దాని మీదే దృష్టి కేంద్రీకరించి ఆ పనిలో మీరు టాపర్ అయినట్టు, అదే మనోళ్ళందరూ చెప్తారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ అని, ఆ విధంగానే మీరు ఊహించుకుంటూ నిరంతరం అదే పనిలో ఉంటే తప్పకుండా మీరు ధనవంతులవుతారు. దీనికి చదువుతో సంబంధమే లేదు. టెండూల్కర్ 10th క్లాస్, అతనికి ఇష్టమైన పని క్రికెట్. అందుకే అతను క్రికెట్ మీదనే దృష్టి కేంద్రీకరిస్తూ టాప్ ఆఫ్ ది వరల్డ్గా ఎదిగినాడు. కాబట్టి దీనికి మీరందరూ చేయవలసిన పని, దానే మీకు ఇష్టమైన దాన్ని పరిశీలిస్తూ ఉండడం. సపోజ్ నాకు ఇప్పుడు మ్యూజిక్ అంటే ఇష్టం అనుకోండి. నేను ఎప్పుడు నా ఫోన్లో కూడా మ్యూజిక్ పాటలు వింటూ ఏ ఇన్స్ట్రుమెంటు ఎక్కడెక్కడ ఉపయోగించుండారు, ఎందువలన ఈ పాట ఇంత హిట్ అయింది, దీనికి ట్యూన్ వీరు ఏ విధంగా చేసి ఉన్నారు అని పరిశీలిస్తూ, ఎక్కడైనా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళి అది వింటూ, వారు ఏ విధముగా పాడుతున్నారు, అందులో ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాడుతున్నారు అని చూస్తూ, దాన్ని పరిశీలిస్తూ, దాన్నే నేను టాపర్ అయినట్టు ఊహించుకుంటూ ఉంటే తప్పకుండా నాకైనా ఆ విభాగములో విజయం లభిస్తుంది. దయచేసి మీకు ఇష్టమైన విభాగాన్ని ఎంచుకొని దానిలోనే పనిచేయండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగం అంటే ఇష్టం ఉంటుంది. అసలు ఇష్టమే ఏది లేదని మనిషి ఎవరు ఉండరు. మీరు చూసుకోండి, ఒకరికి ఫుట్బాల్ అంటే ఇష్టం, ఒకరికి వైలన్ ఇష్టం, ఇంకొకరికి చెస్ ఇష్టం. ఈ విధంగా రకరకాల ఇష్టాలు ఉంటాయి. ఒకరికి పాట పాడడం ఇష్టము, ఇంకొకరికి మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇష్టం. కాబట్టి మీ ఇష్టాన్ని మీరే పరిశీలించుకొని అదే విభాగంలో పనిచేయండి. మీరు టాప్ ఆఫ్ ది వరల్డ్గా ఎదగండి. థ్యాంక్ యూ. నమస్కారము.